హైదరాబాద్ జిల్లారా బీ అలర్ట్. మరో 2 రోజుల పాటు భారీ వర్షాలు పడనున్నాయి. అవసరమైతే తప్ప బయటకు రాకండి. వర్షానికి నాని చెట్లు కూలుతున్నాయి, హోర్డింగులు కూలుతున్నాయి, రోడ్లపై నీరు నిలిచి ఉంటోంది. అధికారులు అప్రమత్తంగా ఉన్నారు. జనం బాధ్యతగా ఉండాలని సూచిస్తున్నారు. హైదరాబాద్లో 2 రోజులుగా ఎడతెరిపి లేకుండా వర్షం పడుతోంది. అంబర్పేట, హిమాయత్ నగర్, కూకట్పల్లి, షేక్పేట, శేరిలింగంపల్లిలో అత్యధిక వర్షపాతం నమోదైంది. రోడ్లు, చెరువులను తలపిస్తున్నాయి. శేరిలింగంపల్లిలోని చెరువులు నిండి అలుగు రావడంతో రోడ్లపైకి భారీగా వర్షపు నీరు చేరింది. నాలాల నుంచి వర్షపు నీరు పొంగి పొర్లుతూ ఉండడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. కూకట్పల్లి నుంచి మాదాపూర్ వచ్చే దారిలో రైల్వే అండర్ బ్రిడ్జి కింద నీళ్లు ఆగిపోయాయి. వాహనదారులు కదల్లేని పరిస్థితి. జంట నగరాల్లో కురుస్తున్న భారీ వర్షాలతో హుస్సేన్ సాగర్ నిండింది. దీంతో గేట్లను ఎత్తి దిగువకు నీటిని విడుదల చేశారు. రోజంతా వర్షం పడడంతో ఖైరతాబాద్ ఫ్లైఓవర్ దగ్గర కూలిన ఓ భారీ చెట్టు నాని కూలిపోయింది. సచివాలయం దగ్గర నుంచి ఖైరతాబాద్ వెళ్లే రోడ్డు బ్లాక్ అయింది. డీఆర్ఎఫ్ సిబ్బంది చెట్టును తొలగించారు. రాత్రి నుంచి కురుస్తున్న వర్షానికి గాంధీ భవన్లో ప్రహరీ గోడ కూలిపోయింది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో జంట జలాశయాలు నిండు కుండల్లా మారాయి. గండిపేట పూర్తి నీటిమట్టం 1795 అడుగులైతే ప్రస్తుతం 1782 అడుగులకు నీటిమట్టం చేరింది. తాండూరు, వికారాబాద్లో విస్తారంగా వర్షాలు కురుస్తూ ఉండడంతో గండిపేటకు వరద నీరు పోటెత్తింది. గ్రేటర్ హైదరాబాద్ కు ఆరెంజ్ అలర్ట్ ఇచ్చినట్టు వాతావరణ శాఖ అధికారి ధర్మరాజు తెలిపారు. నగరంలో 7 సెంటీమీటర్లకు పైగా వర్షం కురిసే అవకాశముందని వెల్లడించారు. తెలంగాణలో 51 ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ హెచ్చరించింది. హైదరాబాద్లో భారీ వర్షాలు కురుస్తూ ఉండడంతో జీహెచ్ఎంసీ అధికారులు తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. పోలీస్, ఇరిగేషన్, హైడ్రా డిపార్ట్మెంట్లతో సమన్వయం చేసుకుని పనిచేస్తున్నామని కమిషనర్ ఆమ్రపాలి చెప్పారు. హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్ జలాశయాలతో పాటు హుస్సేన్ సాగర్లో పరిస్థితిని ఎప్పటికప్పుడు అధికారులు సమీక్షిస్తున్నారు. సెలవుల్లో ఉన్న అధికారులు కూడా విధులకు హాజరవుతున్నారు. కాల్ సెంటర్లకు వచ్చే ప్రతి కాల్ను ఫాలో అప్ చేస్తున్నారు. అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నారు. బైకుల్లో వెళ్లేవారు కూడా అప్రమత్తంగా ఉండాలన్నారు. నీళ్లు ఎక్కువగా ఉన్న రోడ్లపై జాగ్రత్తగా వెళ్లాలని హెచ్చరిస్తున్నారు. మరో 2 రోజుల పాటు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది.